హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. మా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వాళ్ళ బతుకమ్మ వీడియోలో ఏముందో చూసేద్దాం. వీళ్ళేంది ఇంకా అత్తలేరు? పొద్దున ఎప్పుడో చెప్తిని, అదే గాని గాళ్ళకేమో పొద్దున ఎప్పుడో చెప్తిని. అసలే మబ్బట్టింది. పుసుక్కున ఇంత వర్షం వచ్చింది అనుకో, ఆ ఇంత పువ్వు కూడా ఉండదు మనకి. గదేనే మనం వచ్చి గంట అవుతుంది, ఇల్లు ఇంకా అత్తనే లేదు. ఓర్ని అక్క, అది రానే వచ్చిరుగా. అమ్మ తోడే, ఇప్పుడు ఆ సింధు మనల్ని ఏదో ఒకటి అంటది. అది అప్పుడు రమ్మని చెప్పింది, మనమేమో ఇప్పుడు వచ్చినాం ఈ పోరాడు చేయబట్టి. ఏ అక్క నీకెందుకే, నేను కవర్ చేస్తా కదా మీరు భారీ. నీ అవ్వ అదేముంటుందో ఏమో. అగో అత్తాన్రే, వాళ్ళైతే రాని, వాళ్ళ సంగతి చెప్దాం. ఆగో తొందరనే వచ్చిరు కదనే, మేమేమో మీకోసం ఇంటికాడ ఎదురు చూస్తున్నాం. ఇంటికాడికి సాల్తీ, మేము ఆల్రెడీ చెప్పనే చెప్తిమి రోడ్డు కాడ ఆగుతాము రారి అని. మేము వచ్చి గంట సేపు అవుతుంది, ఇప్పుడు వచ్చారు. లేట్ అయిందని చెప్పక ఇవన్నీ సాకులు చెప్తానరా? ఏ అక్క, నా వల్లనే లేట్ అయింది, ఇల్లనే మనకు. నీ వల్లనా? నీ వల్ల ఏం లేట్ అయిందిరా? ఇగో అక్క, దొడ్డికి బాగా వచ్చింది పోయినా, అందుకే లేట్ అయింది. గీలనే మనకు. నువ్వు గిందికే లేట్ చేసినవారా? వచ్చేది గుట్టకేనాయి, రాంగా బాటిల్ తెచ్చుకుంటే ఆడబోదు కదా. అక్క నేను గా గుట్టకు పోతానా ఇంట్లో బాత్రూమ్ పెట్టుకొని? బాత్రూంలోనే పోవాలి, గా గుట్టకు పోవద్దు. సరే గాని మనందరం ఆడోళ్ళమే పోతున్నాం కదా, గుట్టకు పందులో పులులో ఉంటే ఎట్లా? ఏ అక్క, నేను గిన్న మగోళ్ళున్నా మీ అందరిలో కలిపి నన్ను ఆడదాన్ని చేయబడుతుంది. ఓ నువ్వు పెద్ద మొగన్వితి. పాండ్రి పోదాం, వర్షం వచ్చినట్టుంది. పోదాం. అరే ఈ పువ్వు ఇంద్ర కర్రీ కలర్లో ఉంది, తంగిడి పువ్వు పసుపు కలర్లో కదా ఉండాల్సింది. ఓరి వారి, ఈ తంగిడి పువ్వు కాదురా, వేరు చెట్టుకు పోదాంపా. ఓరి వారి, ముందు ఆ కన్నద్దాలు తీసి చూడరా, బెరక్ బెరక్ కనపడుతుంది. ఆ కన్నద్దాలు పెట్టినా ఇంత పొడుగు, తీసి చూడు ఒకసారి. అబ్బా పసుపు కలరు, తంగిడి పువ్వే. తెంపు తెంపు. బా ఈ కన్నద్దాలు పెడితే ముప్పే ఉందిరో. అవునరా ఏతులోడా, ఈ గుట్టకి కన్నద్దాలు ఎందుకురా? నిన్ను ఎవడు చూస్తానని కన్నద్దాలు పెట్టుకొచ్చినావు? అరే బతుకమ్మ పండుగ అంటేనే ఆడోళ్ళ పండుగ, ఈ గుట్టకి ఆడోళ్ళు కూడా వస్తారా పువ్వు కోసం, అందుకే పెట్టుకొచ్చిన. దీంతోనే వాళ్ళని ఫ్లాట్ చేస్తా చూడు. ఫ్లాట్ చేస్తావా? వాళ్ళతోని వాళ్ళ అన్నలు కూడా వస్తారు, ఎక్కువ తక్కువ చేసినావు అనుకో ఈ గుట్టకేం మాలుపుతారు నిన్ను. అరే తమ్ముడు, నీకేం తెలియదురా, నువ్వు చిన్నోడివి, సప్పుడేకుండు నువ్వు. ప్రతి గుట్టకి తంగేడు పువ్వు ఉంటుందని గ్యారంటీ లేదు, గట్లనే ప్రతి పువ్వుకి అన్నుంటాడని గ్యారంటీ లేదు. అన్న లేనోడిని సెడి చేస్తా. సరే చూద్దాం తీరా, ఫస్ట్ అయితే పువ్వు అయితే తెంపు. పువ్వు మా దింపుతారా? ఫస్ట్ అయితే ఇది చెప్పు, ఈ కళ్ళద్దాలని ఎట్లున్నారా? అరే నిజం చెప్పాలనా, ఈ గుట్టకి అడవి పంది ఉంటుంది కదరా, అడవి పంది కన్నద్దాలు పెడితే ఎట్లుంటుందో సేమ్ బరాబర్ గట్లనే ఉన్నారా. అంటే నేను ఇప్పుడు అడవి పందినారా? గట్లనే ఉన్నావురా. మరి తీస్తే ఎట్లున్నారా? అడవి పంది కన్నద్దాలు పెట్టుకోపోతే ఎట్లున్నావో సేమ్ గట్లనే ఉన్నావురా. ఎట్టు తిరిగి నేను అడవి పంది లెక్కున్నా అంటాను. చూస్తాగానే ఈ అడవి పంది ఇంకో ఆడవి పందిని పడేకపోతే చూడు. అబ్దుల్ కలాం గారు కలలు కన్నమన్నారు, అంతేగాని అరే అవి కలలు కాదురా, నిజాలు. నువ్వు చూస్తా ఉండు, ఇవాళ పొద్దెక్కే వరకు ఓ పోయిన పడేకపోతే చూడు. సరే చూద్దాం పా. అగో గుట్టకు ఆల్రెడీ వచ్చినట్టున్నారు, ఆ గింత గింత తెంపుదాం పాండ్రి. పాండ్రి ఉన్న కాడికి అయింత బరకపోదాం. అగో నువ్వేంది నా సంచులు ఎత్తాను? అయ్యో ఎత్తే ఏమైతుంది, నలుగురు కలిపి 2 సంచులున్నాయి, పోయినాక పంచుకుందంతి. పెద్దగా తెంపు కొంచెం. అగో అక్క, గడ పువ్వు ఉంది, ఎవరు తెంపుకుంటే వాళ్ళకే. ఓర్ని అక్క, దీని నోట్లో మన్ను పోయ్యా, పోరడు పడితే లేపుతానన్న లేపుతలేదు. ఏ చిన్నుగా, తెంపుకున్న వాళ్ళకి తెంపుకున్నంత అంటివురా, రా. అత్తాన్న నీకు గింత పువ్వు కూడా దక్కనియ్య. ఏ లేవు ఫస్ట్ గీ చెట్టు నేను చూసినా, మంచిగా అయింది. పొట్టి బాడకవు, నువ్వు నన్ను దొబ్బుతావురా,
బుడంకాయ అంత లేవు. నీ సంగతి చెప్తా. నీ అక్క నువ్వు నన్ను దొబ్బుతావే. ఓ పోరగా, నువ్వు మళ్ళా నన్ను దొబ్బినావు అనుకో, నిన్ను లేవట్టి ఆ చెట్లలో పోతా. సరే, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. ఎవరి దాళ్ళు తెంపుకుందాం. ఆ, గట్లన్నో మంచిగుంది. చెట్టు యూత్ నీదేనారా? అవునే సింధు, నువ్వు దాంతో పొత్తు పెట్టుకున్నావేంది? మన ఇద్దరం ఒక దాంట్లో వేద్దాం అనుకుంటాం కదా. కాదే, నలుగురు దగ్గర రెండే సంచులున్నాయే. నువ్వు గా సంచులు ఎత్తువేవునని దీన్ని నా సంచులు వేసుకోమన్నా. అగో, గాళ్ళిద్దరేమో ఆ సంచులు వేసుకుంటాండ్రు, మీ ఇద్దరేమో గీ సంచులు వేసుకుంటాండ్రు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసినంటవేంది? రాంగ మీ తాత గోసి తెచ్చుకుంటే అయిపోవు కదా. అది నువ్వు తెచ్చుకుంటే అయిపోవు కదా మీ తాత గోసి. నన్ను అంటా అన్నావు. నువ్వు ఇప్పుడు గీ పువ్వు ఏం చేయాలంటే అన్నావు కదా, అందుకే అంటన్నా. మేమైతే గీ సంచులు వేసుకుంటున్నాం. ఏ సింధు, నాకు అవన్నీ తెలియదే. ఇప్పుడైతే నువ్వు ఈ పువ్వు చక్కగా నీ సంచులు వేసుకునేదాన్ని కావాలి. ఇప్పుడు లల్లొద్దు. ముగ్గురం కలిసి ఈ సంచులనే వేద్దాం. ఇంటికి పోయినాక సరి సమానంగా పంచుకుందాం. సరే గాని మా కొద్దిగా ఎక్కువ ఇయ్యి. నీ మొగుడు కూడా పోయిందంట కదా తంగేడు పువ్వుకి. మీ ఇద్దరు తెచ్చింది ఏం చేసుకుంటారు? మా కొద్దిగా ఎక్కువ ఇయ్యి. గట్లెట్లయితుంది? సంచి నాదే, నేను మీతోటి సమానంగా దింపబడితేని నేను కూడా మీతోటి సమానంగా తీసుకుంటా. సరే, సమానంగా తీసుకుందావు కానీ ఇక్కడ పువ్వు అయిపోయింది. ఇక పా గడ్డు గుట్టకు పోదాం. ఓ పోరగాళ్ళు, గా గుట్టకి పందుండేది తెలియదు, పూలుండేది తెలియదు. రాంగ చూడలేదా మీరు బోర్డు? చూడండి గా గుట్ల ఎట్లున్నది. అయినా మన నలుగురం ఆడపుల్లులు ఉన్నాగా గా పులు ఏం చేస్తుంది? అబ్బా, మన నలుగురం ఆడపిల్లలం కాదే, ఆడపిల్లిలం. మీరు ఆడపిల్లులు కావచ్చే, నేను ఆడపులిని. సింధు ఇక్కడ ఆడపులి. నువ్వు ఆడపులివా? మరి తోకేదే? తోకలేని మొండి పులే అది. సరే గాని పోదాం పండి. ఆడికి పోతుంది కనబడుతుంది ఎవరు పులో ఎవరు పిల్లో. పోదాం పండి. అరే, అయినా నీ పిల్లం కూడా పూకొచ్చిందంట కదరా. ఈగింత ఆగింత సరిపోదారా? ఇంకా లేవనంత పెడతావరా బతుకమ్మ? అరే, సంవత్సరానికి ఒకసారి వస్తుందిరా పండగ. మా వాడగడ్డకు చూస్తే మాది పెద్దగా ఉండాలి బతుకమ్మ. అందుకే పువ్వే దొరుకుతలేదంటే ఇంత పెద్దగా కావాలంట. అగో, ఈడ కొద్దిగా ఉంది. పా. అరే రాము, లగ్గం చేసుకోపోవడే మంచిది అనిపిస్తుందిరా. బతుకమ్మ పండగ వస్తే చాలు భయం అవుతుందిరా. గీ ఆడోళ్ళు నగలు చీరలు అడుగుతారు అని గీ పండక్కి పైసలన్నీ గట్టే పోయినాయిరా. సంపాదించినవన్నీ అటే బీకినాయి. నీ పని ఏముందిరా? నా పనా? నా పని కన్నా నీ పని నయముందిరా. గట్లంటనవేందిరావు? పెళ్ళైనాక పెళ్ళమేనాయిరా. కొద్దిగంతా అర్థం చేసుకొని ఖర్చులు తక్కువ పెడుతుంది. లవర్ అట్లా కాదురా, ఉన్నదంతా ఉడుచుక తింటది. అరే, నువ్వు జోకు చేయకురా. పెళ్ళాంకంటే లవర్కి అంత డేంజర్ ఉంటుందిరా. అరే, నీకేం తెలుసురా? అనుభవించటోని నాకే తెలుసు. ఒకవేళ దానికి నచ్చింది కొనిలేదనుకో, వేరొంతి బిక్తుంది. మనకిచ్చే ప్రిఫరెన్స్ కన్నా దాని సోకులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందిరా. నీకు ఓర్ నీ అక్క, నీ లవర్ గింత డేంజర్ రారా? నా పిల్లమేనయ్యో నీకెళ్ళి చూస్తే. మరి అట్టి కనుకుంటాను రా పిల్లగా లవర్ని మెయింటైన్ చేసాడంటే. ఈ దసరా పండగకి నా దగ్గర ఉన్న పైసలన్నీ దానికే ఖర్చు పెట్టిండ్రా. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు డ్రెస్ కొనుక్కుందామంటే. ఏం చెప్తావురా మరి? గాసరం గట్లుంటే పోయిన దసరా కొనుక్కొని ఉంటావు కదా, గా డ్రెస్ వేసుకో ఇప్పుడు. ఇంకా ఏం చేస్తారా, గదే డ్రెస్ వేసుకుంటా. ఖర్చు పెడితే పెట్టిన కానీ నా లవర్ రెడీ అయితే సినిమా హీరోయిన్ లెక్క ఉంటుందిరా. ఏంది? సినిమా హీరోయిన్ లెక్క ఉంటుందా? నీ అక్క, నీ అందరికి నువ్వు దాన్ని పడగొట్టినావంటే గ్రేటేరా. గ్రేటా మన్నా? అది రెడీ అయిందనుకో, నేను చూసుడు కంటే మన ఊరోళ్ళు చూసుడే ఎక్కువరా. నేను కర్రీగా ఉంటా కదా, ఎవరు తెల్లవాడు కనపడితే అడితో పోతుందేమని నా భయం రా. ఓ నీ అక్క, ఇట్లా కూడా ఉన్నదిరా గోస. అంతే ఉంటదిరా. ఇంకా సరే, నీ తిప్పలు నువ్వు పడు కానీ వర్షం వచ్చేటట్టుంది, తొందర తెంపు. అరే, గీ పువ్వు పట్టుకున్నాడు గోసే ఉన్నది కదరా. ఓరి వారి, మనకి ఇంతగానం పువ్వు దొరుకుతుంది అనుకున్నామారా? ఏదో అట్లా వచ్చినాం, మన అదృష్టం కొద్దిగా ఇంత పువ్వు దొరికింది. దానికి మనమేం చేద్దాం పా. అరే, అక్కడ రెండు ఆడడి పందులు ఉన్నాయిరా. ఇప్పుడు నేను ఈ కళ్ళద్దాలతోటి ఒక్కళ్ళన్నా ఫ్లాట్ చేస్తా చూడరా. ఓరి వారి, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా?
అది మన వెంకటగాడోళ్ళ పెళ్ళాం. అరే పక్క పొంటి ఇంకో పోరుంది కదా, దానన్నా ఫ్లాట్ చేస్తా. ఓరి అది ఎవరనుకుంటా అన్నావురా? రాముడు గారి చెల్లె. అది నీకు కూడా చెల్లె అవుతుందిరా. బా ఏందిరా ఆంటీలు చెల్లెలు వచ్చినేంద్రా గీడికి. ఇటు బాగాలేదు, అటు పోదాం పారా. అరే పట్టుకోరే సంజీవ్. ఎందుకురా లేపుతలేదా? కాదురా అత్తాంది. ఏందిదిరా అడవి పందా? అడవి పంది కాదురా, అర్జెంట్ వస్తాంది. నీ అవ్వ నీ గుట్టకత్తేనే వస్తుందారా? నీకు గుట్టకి ఏం సంబంధం ఉందిరా? లే ఏదో సంబంధం. అంగ మరి బాటిల్ అన్నా తెచ్చుకోలే ఏడబోతావురా? ఇట్లా కడుక్కుంటావు. బాటిల్తో నీళ్ళెందుకురా, ఆకులతో దుడుచుకుంటా. ఓ జబజబ దెంపుర్రి, వర్షం వచ్చేటట్టుంది. ఇయ్యాలన్నా అన్నెత్తదో అన్నయ్యదో బతుకమ్మ. అబ్బా నాకు బాత్రూమే అర్జెంటే. అరే నువ్వు గీడ టాయిలెట్కి పోవుడు బందే. ఆడ బాగేమో ఏతులు పడితే కదరా బాత్రూమ్కి పోవాలి అది ఇదని. నువ్వు ఈడ బందే, ఇంటికి పోయినాక పోసుకో. అబ్బా అప్పుడు ఏతులు పడకున్నా పోవు. ఓ పోరి, దాన్ని అట్లెందుకంటే అన్నవే, పుసుక్కునాడు గంలో పోసుకున్నా పోసుకుంటాడు. పోసుకోడే, వీడికి జామ్ బాగున్నది. ఓ పోరగాళ్ళు గటేమో సప్పుడైతే తిన్నరా? అమ్మ తోడే, అది పందిగా వచ్చే. అది పందిగాదే, పులిగాండ్రింపు. ఓ పోరగాళ్ళు గది పులిగాదే, పక్క సింహమే. ఓ పోరగాళ్ళు అది మళ్ళీ గాండించింది, పారి పారి పారి. ఎందుకు గంతగానో ఉరుకుతాండ్రు? అగో నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈ గుట్టకి పందో పులు ఉన్నది, పాపా. పులుందా? మీరు గిట్ట చూసిరా పులిని? చూడలే అన్నా, పులి గాండ్రించింది, భయపడి ఉరుకత్తాను. గాండ్రించిందా? ఎప్పుడు? పూల దెంపం వినపడ్డదే. అగు విన్నవా? అది పులి సౌండే. అది మళ్ళీ అది గిట్ట వచ్చింది అనుకో ఇక్కడికి, మనం సత్తం. పారి పారి. ఓ పోరగాళ్ళు, అది పులి గాండ్రింపు కాదు, అది ఆ రాముగాడి గాండ్రింపు. ఆ, అంటే పిత్తిండే పిత్తిండు. మీకు పులికి పిత్తికి తేడా తెలియదా? ఓ నీ అక్క పిత్తిందా? ఈ ఎద్దులే పులన్నాయి. నేనే అత్తున్న ఆగండి. ఓ నల్ల మొక్క పోడా, మేం పులని ఎంత భయపడుతుంది. నువ్వేమో ఆడపులంటివి కదనే, పిత్తికే భయపడ్డావా? ఫ్లోలో ఎన్నో అంటమే, ఇవన్నీ పట్టించుకుంటావా అనే. సరే గాని పోదాం పాండ్రి, వర్షం వచ్చేటట్టుంది. ఒక్క సుట్టైనా తిరుగుతామో లేదో. చీరలు సింగారిచ్చేసరికి చీకటైతుంది ఇక. అవునే నిజమేనే, ఇంత వర్షం వచ్చింది అనుకో, ఇంత బతుకమ్మ ఆడు కూడా ఉండదు. ఒక పని చేద్దామా, ఈడ తంగిడి చెట్టు ఉంది కదనే, దాని చుట్టూ ఒక 3 చెట్లు తిరుగుదాం. ఈ బతుకమ్మ అన్నట్టు ఉంటుంది. అబ్బా ఈ ఐడియా ఏదో మంచిది ఉందిరా. పొయ్యి దాని చుట్టూ తిరుగుదాం పాండ్రి. వాళ్ళన్న అందుకోనరా పాట. ఆగుండ్రా నేను పాడతా పాట. నీకు వచ్చారా పాటలు? నాకెందుకు రావే పాటలు, నాకు నా లవర్ నేర్పింది. సరే మరి అట్లయితే పాడరా. రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో. రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కనికిచ్చిరు ఉయ్యాలో. ఓ ముండా కొడుక, ఇద్దరిని కలిపి ఒక్కనికిచ్చిరు కాదు, ఇద్దరక్క చెల్లెల్ని ఒక్కూరికే ఇచ్చిరు. మా లవర్ గట్నే చెప్పింది, అందుకే నేను గట్నే పాట పాడినా. మొక్కంటి అరే వేరే పాట పాడు రే. పాడదాం కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదనే, దానికి తగ్గట్టు పాట పాడదాం. సరే పాడదాం. రామ 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 ఉయ్యాలో, వర్షాలు పడబట్టే ఉయ్యాలో. వర్షాలు పడబట్టే ఉయ్యాలో, బతుకమ్మ ఎట్లాడు ఉయ్యాలో. ఆడతాంటి గాని ఉయ్యాలో, జారి పడితే ఎట్లా ఉయ్యాలో. పడితే పడ్డం గాని ఉయ్యాలో, కొత్త చీర ఖరాబైంది ఉయ్యాలో. ఖరాబైన మంచిదే గాని ఉయ్యాలో, ఆడిందే కావాలి ఉయ్యాలో. సంవత్సరానికి ఒకసారి ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో.
ఆడిందే కావాలి ఉయ్యాలో పాడిందే కావాలి ఉయ్యాలో ఆడిందే కావాలి ఉయ్యాలో పాడిందే కావాలి ఉయ్యాలో ఎగిరిందే కావాలి ఉయ్యాలో దుంకిందే కావాలి ఉయ్యాలో ఎగిరిందే కావాలి ఉయ్యాలో దుంకిందే కావాలి ఉయ్యాలో DJ Sandeep NSG